ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నా. సంఘంలోకి వచ్చిన సంఘ బిడ్డలకు, అలాగే పరిచర్య చేస్తున్నటువంటి పరిచర్య ధర్మాన్ని నడిపిస్తున్న దైవజనులు కుటుంబానికి మరి బ్రదర్ జాన్ గారు మరి మంచి ఆత్మీయంగా మేము నడిపిస్తున్నారు. అలాగే వారి అక్కగారు శారమ్మ అక్కగారు, కుటుంబం, సంఘం అందరూ కూడా మనం రెండవసారి ఈ దినంలో కలిసి ఇలాగా దేవునిని స్తుతించి మహింపరిచే భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి మనం ఎంతో రుణాస్తులము. వాక్యంతో సాక్ష్యంతో, నా సాక్ష్యంతో కూడిన రెఫరెన్స్లు అంటే వాక్యము సాక్ష్యం కూడా మనం విందాం. మనం ఈ వాక్యం నా సాక్ష్యం మనం స్టార్ట్ చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ కళ్ళు మూసి, పరిశుద్ధుడా మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు నాయన. నేనేమైనానో అది నీ కృపను బట్టి మాత్రమే అయినాను. దృశ్యమైన నాలో నుండి అదృశ్యుడమైన నీవు నీ కార్యాలను జరిగిస్తూ ఉన్నావు అని కృతజ్ఞతలు తండ్రి. నేను చేయు క్రియలు నావి కావు, నన్ను పంపిన నా తండ్రివే. తన సొంత జ్ఞానంతో ప్రకటించుటకు ప్రయత్నించేవాడు తన స్వకీర్తిని కోరుకుంటాడు. తన పంపిన మహిమను ప్రకటించేవాడు సత్యవంతుడని వ్రాయబడినట్లు నీ మహిమను ప్రకటించుటకు నీవు ఎవరినో కొందరిని ఎన్నుకుంటావు. ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతా కూడా మీరు నన్ను ఏ విధంగా వాడుకుంటున్నారో సాక్షి రూపంలో రెఫరెన్సులు తీసుకొని చెప్పడానికి నేను ప్రభు వాటిని కంపోజ్ చేయాలంటే వెనకది ముందు, ముందుది వెనక అవుతుంది. కానీ నీ గైడెన్స్తో కంపోజ్ చేస్తే ఏ మాట తర్వాత ఏది వస్తుందో అది మీరు వాటిని చక్కగా అమర్చగలరు. మీరు చేసి సహాయం చేయమని, మీరు ఈ క్రియ మొత్తం మీరు జరిగించమని యేసు ప్రభువున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా గమనించండి. మరి నా పేరు మీరు విన్నారు, కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. అయినా పేరు చెప్పడం అవసరం. దేవదాస్, నా పేరు దేవదాస్. దేవదాస్ అనగానే చాలామందికి అదేదో సినిమా పేరు అని, అది ఉపయోగం లేని పేరు అని కొందరు కొన్ని అభిప్రాయాలు తెలియచేస్తూ ఉంటారు. అయితే అసలైనటువంటి అర్థం చాలామందికి తెలియదు. ఏదో ఈ దేవదాస్ అనే పేరు ఒక సినిమా యాక్టర్ దేవదాస్ అని తీశాడు, ఆ పేరు కొందరు పెట్టుకున్నారేమో అనుకుంటారు. వాస్తవంగా అది కాదు. ఈ సినిమా తీసింది అంతా కలిపి ఒక 70 సంవత్సరాలు అయిందేమో. కానీ కొన్ని శతాబ్దాల నుంచి దేవదాస్ అనే పేర్లతో మిషనరీలు సేవ చేశారు. 18వ శతాబ్దంలో, మరి ఇంకా 17వ శతాబ్దంలో చాలామంది మిషనరీలు దేవదాస్ అనే పేరుతో సేవ చేసి అప్పటికి సినిమా రాలేదు. అంటే అర్థం ఏంటంటే దేవదాస్ అంటే దేవుని దాసుడు అని అర్థం. దేవ అనేది అక్కడే ఉంది కదా. దేవదాస్ అంటే దేవుని దాసుడు, దేవుని సేవకుడు, దేవుని పరిచారికుడు, అది దాని అర్థం. అయితే దేవదాస్ అనే పేరుకి అర్థం అది. అంతేగాని బాటిల్ పట్టుకొని దేవదాస్ అట్లా ఉన్నాడు అదేని కాదు దాని అర్థం. దేవుని సేవకుడు అని దాని అర్థం. దేవదాస్ అంటే దేవుని దాసుడు, క్రీస్తుదాస్ అంటే క్రీస్తుదాసుడు, ప్రభుదాస్ అంటే ప్రభుదాసుడు. ఈ విధంగా చాలామంది దాసులు ఉంటారు. వీరిలో నన్ను దేవుడు తన దాసునిగా దేవదాస్ అనే నామకరణ మా తాతయ్య ద్వారా జరిగింది. దేవుని సేవకుడిగా దేవదాసుని పెట్టుకొని కొంతమంది సేవ చేయరు. వాస్తవంగా నాకు కూడా సేవ చేయాలనే ఉద్దేశం కాదు. దేవుడు తన ప్రణాళికలో ఉన్నవారిని మనం ఎన్ని ఉద్దేశాలుగా ఆలోచించినా ఆయనే ఆ యొక్క విధానం, ఆ విధమైన పొందికను ఆయన లైన్లోనే నడిపిస్తాడు. క్రీస్తునందు ప్రియులారా, మరి గమనించండి, మీ అందరికీ ఉన్నది నాకు లేనిది ఏమిటి?
మీ అందరికీ ఉన్నట్లే నాకున్నవి, మీకు ఉన్నది నాకు లేనిదేంటి? మీ అందరికీ ఉన్నట్లే మీకు చేతులు ఉన్నట్లే నాకు చేతులు ఉన్నాయి, మీకు కాళ్ళు ఉన్నట్లుగా నాకు కాళ్ళు ఉన్నాయి, మీకు తలకాయ ఉన్నట్లుగా నాకు తలకాయ ఉంది, అన్నీ ఉన్నాయి. అయితే చిన్న స్వల్ప తేడా, మీకు నేత్ర దృష్టి ఉంది, నాకు నేత్ర దృష్టి లేదు. మీకు కళ్ళు ఉన్నాయి, నాకు కళ్ళు లేవంటే కొంచెం తప్పు పట్టవచ్చు. మీకు కూడా ఉన్నాయి కళ్ళు అని అంటారు, కళ్ళు ఉన్నాయి కదా, కానీ అట్లా కాదు. నేనని మీకు నేత్ర దృష్టి ఉంది, నాకు నేత్ర దృష్టి లేదు. అయితే ఇక్కడ మర్మం ఏంటంటే, శరీరానికి నేత్రాలు ఉన్నట్లే ఆత్మకు కూడా నేత్రాలు ఉంటాయి. అయితే శరీర నేత్రం నాకు ముయ్యబడి ఆత్మనేత్రం దేవుడు తెరిచి అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు నన్ను ఆత్మదృష్టిలో వాడుకుంటున్నాడు. ఎవరు ఏమి తలంచేది కూడా వాళ్ళ ఆలోచన నాకు బయలుపరిచే ఒక వరం కూడా దేవుడు నాకు ఇచ్చాడు. పాటలు పాడుతాను, పాటలు వాయిస్తాను, మీరు చూస్తున్నారు. పుస్తకాలు కూడా ప్రింట్ చేస్తుంటాను, కీబోర్డు వాయిస్తాను, సంగీతాలు, ఇవన్నీ దేవుడిచ్చిన వరాలు. వాటితో పాటు హృదయ పరిశీలనలో ఎవరు ఏమనుకునేటువంటి ఆలోచన కూడా దాన్ని వివేచన అంటారు. ఎడ్యుకేషన్ పరంగా సైకాలజీ అంటారు. ఈ సైకాలజీ కూడా నాకు బాగా దేవుడిచ్చినటువంటి వరం, అంటే వివేచన. అయితే విషయం ఏంటంటే, మరి చిన్నప్పుడు నేను పుట్టినప్పుడు నా తల్లిదండ్రులు, బంధుమిత్రులు ఇలాంటి వాడు పుట్టాడేమిటి, ఇతడి వలన ఎవరికి ఉపయోగం? ఒక దొంగ ఇంకొక దొంగతో స్నేహం చేస్తాడు, వాళ్ళిద్దరూ దొంగోళ్ళు అయితే. ఒక మద్యపానం చేసేవాడు ఇంకొకటితో స్నేహం చేసి మద్యపానం కొట్టి సంతోషిస్తారు. ఒక మోసం చేసేవాడు ఇంకొకటితో మోసం చేసేవాడు స్నేహం చేస్తారు. ఇతడు ఏ కేటగిరీకి సంబంధించినవాడు కాదే, ఇతను దేనికి సంబంధించినవాడు కాదు అని చాలామంది, ఏమీ తెలియని వాడు, ప్రపంచం తెలియదు, లోకం తెలియదు, మరి లోకంలో చెడేంటో మంచి చెడు విచక్షణ జ్ఞానం కూడా తెలియనివాడు. ఒక రకంగా చెప్పాలంటే నేత్రాలు లేనివారు, చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచి నేత్రాలు లేకపోతే వాళ్ళు ఒక పశుప్రాయులలాగే మంచి చెడులు తెలియని వారుగా, అంటే ఆదాము పండు తినక ముందు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నట్టుగా ఉంటారు. ఈ నేపథ్యంలో కొంతకాలం జరిగిపోతూ ఉండగా, మరి ఒక 6-7 సంవత్సరాలు వచ్చినప్పుడు మా అమ్మను కనిన నాన్న తండ్రి, మా అమ్మ తండ్రి, మా తాతయ్య, నేను చాలా ఇప్పుడు కూడా నాకు అది గుర్తొచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోతాను. ఆ రోజుల్లో నాకేమీ తెలియని రోజుల్లో ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు, ఎన్నోసార్లు చెప్తూ ఉండేవాడు, నువ్వు పెద్దోడు అయిన తర్వాత దేవుని సేవకుడు అవుతావయ్యా, స్వార్థకి వెళతావు, మంచి వాయిద్యాలు వాయిస్తావు, పాటలు పాడుతావు, దేవుని సేవ చేస్తావు అని చెప్తా ఉంటే మా తాతయ్య, ఇదేంటి ఈయన ఇలా చెప్తాడని కూడా నేను అనుకోలేనటువంటి ఆలోచన అన్నమాట. చిన్నపిల్లోడు ఆ రోజుల్లో, 6 సంవత్సరాలు 7 సంవత్సరాలకి ఏం తెలుస్తుంది? ఆయన చెబుతుంటే విన్నదే గుర్తు, కానీ దాని గురించిన ఆలోచన నాకు ఉండేది కాదు. అయితే తర్వాత ఏం జరిగిందంటే 7-8 సంవత్సరాల టైంలో ఈ నేత్రాలు కూడా ఎందుకు పోయినాయి అంటే, కొంచెం రేచీకటి దుర్మార్గాలు ఏదో కామెర్లు అయినాయి అంట. 2 సంవత్సరాల ప్రాయంలో, ఆ 2 సంవత్సరాల ప్రాయంలో రేచీకటిగా ఉంటే మరి డాక్టర్ల దగ్గర తీసుకుపోతే బాగు చేస్తారు, పెద్ద ప్రాబ్లం కాదు అది. మా నాయనమ్మ, మా అమ్మ నాన్నకు తెలియకుండా, ఆమె ఇంకొక ఊరిలో ఉంటుంది, నన్ను తీసుకొని పిల్లోడిని నేను పెట్టుకుంటాను అబ్బాయిని దగ్గర అని తీసుకుపోయి, ఆ రేచీకటి వచ్చిన దానికి ఎవరో ఏమో చెప్పారంట, యొక్క వాగుడుగా పసరు సోనా ఏదో ఒక విషపూరితమైన పసర్లు
ఎవరో చెబితే అందులో ఉన్నటువంటి ఆ పసరు పోసి ఆ జిల్లేడు పాలు ఏదో పోసి కళ్ళల్లో ఆమె కళ్ళు మూత పడిన కళ్ళు మూత వేసినట్టుగా ఉన్నాయి. 10 రోజుల దాకా కళ్ళు తెరవలేదు. మా నాన్న అమ్మ వచ్చి నన్ను చూసుకోవడానికి వస్తే జరిగిన పని ఇది. కళ్ళు మసకల కోసం పసురు వేసానయ్యా, పిల్లోడు ఇంకా కళ్ళు తెరవలేదు అని చెప్పుకోవడం. ఇదంతా నువ్వెందుకు చేసావు, మేము చేసుకునేవాళ్ళం కదా, అందులో పసురేసిన దాన్ని ఇంకా తెరవలేదు, ఇంకా ఎందుకు పనికి వస్తాయి కళ్ళని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. పాచిపోయిన అన్నం పాకానికి వస్తుందా? పాచిపోయిన అన్నం వేడి చేసినా వేడిగా ఉంటుంది కానీ దానికి స్వరూపం రాదు. అలాగే ఆయన కళ్ళు ఆ విధంగా దెబ్బతిన్నాయి. అది మీరు చేసుకున్న పని, తనకు దేవుడు నేత్రాలు ఇచ్చారు అని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్పారు. ఇంకెంతోమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లారు, అది ఎక్కడ వీలు కాలేదు. ఆ రోజుల్లో నన్ను గురించిన ఆలోచన చాలామందికి, జీవితాంతం మన ఇద్దరికి తినబెట్టాలి, నీళ్లు పోయాలి, త్రాగించాలి, నడిపించాలి, ఇలాంటి వాడు మనకు అవసరమా, ఇటువంటి వాడితో మనకేం పని అని ఆలోచనలు కూడా వచ్చి ఉంటాయి. అయితే నిషేధించబడిన రాయి మూలకు తలరాయని నేను ఉదయం మీకు చెప్పినట్లు 8 సంవత్సరాలు ప్రాయంలో కళ్ళు లేని వారికి స్కూల్ ఉంది, చదువు ఉంది, చదువుకోవటానికి అవకాశం ఉందని ఒక వార్త వినపడింది మా తల్లిదండ్రులకు, మా తాతయ్యలకు. ఆ వార్తను పట్టుకొని వాళ్ళు మాకు సమీపంలో ఉన్న నరసరావుపేటకి వెళ్ళి విచారించారు. అక్కడ స్కూల్ ఉంది, నిజమే, కళ్ళు లేని వారు చదువుకుంటున్నారు అని. అందులో నన్ను చేర్చారు. జ్ఞానము ఇచ్చి దేవుడు నన్ను చక్కగా, నాకు చదువు, సంగీతము అన్నీ నేర్పించాడు దేవుడు. చక్కగా చదివాను నేను. ఆ విధంగా నరసరావుపేటలో, పాల్కోల్ నర్సాపూర్లో, చివరిగా గుంటూరు ఏసీ కాలేజ్, ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో నా బిఏని లిటరేచర్ ఇంగ్లీష్లో చదువుకొని నేను ఉద్యోగం చేయాలని ఆలోచించాను. ₹1,00,000 ఉద్యోగం ఆ రోజుల్లో ఉంది, మంచి ఉద్యోగం ఉంది అప్పుడు. కానీ నాకు మా తాతయ్య చిన్నప్పుడు ఏదైతే చెప్పాడో అదే మళ్ళీ నాకు ఒక ఆలాపనలో ఎవరో మాట్లాడినట్లు, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించాలి అని నీవు ఇదివరకు విన్నావా అనే వచనం నాకు వినపడింది. అవును కదా ప్రభు, మా తాతయ్య చాలాసార్లు ఈ విషయాలు నాతో చెప్పేవారు, మళ్ళీ ఇప్పుడు నాకు అది వినపడింది ఏంటి? ఇది మార్కు సువార్త 16:15 నుంచి ఈ విషయాలు ఉన్నాయి. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించవాలనే మాట నాకు చిన్నప్పుడు మా తాతయ్య చెప్తే అర్థం కాలేదు. యవనస్తుడిని అయినప్పుడు ఈ మాట నాకు వినపడింది. నేను ఉద్యోగం చేసే ప్రయత్నం చేస్తున్న రోజుల్లో అప్పుడు మా తాతయ్య చెప్పాడు, ఇప్పుడు ఎవరు చెప్పారు అని నేను ఆలోచిస్తున్నాను. మా తాతయ్య అప్పటికి చనిపోయాడు. మరి మా తాతయ్య చెప్పాడు, ఎప్పుడో చనిపోయాడు. నాకు 6 సంవత్సరాల టైంలో, 7 సంవత్సరాల టైంలో. మళ్ళీ నాకు 20 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ మాట వినబడటం ఏంటి? అది ఎప్పుడో చెప్పాడు ఆయన, అదేంటోలే అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నది ఎవరు, ఎందుకు ఈ స్వరం వినపడుతుందని మళ్ళీ ఆలోచన చేశాను. మళ్ళీ అదే స్వరం, సర్వ సృష్టికి స్వార్థ ప్రకటించే భారం నీకుంది. అందులైన వారు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు, ఇంజనీర్లుగా, లేకపోతే మంచి టీచర్స్గా, లెక్చరర్లుగా, మంచి మున్సిపాలిటీలో కూడా కొంత ఆఫీసులో కూర్చొని పనులు చేసే, ఆర్టీసీ బస్ స్టాండ్లో అనౌన్సర్స్గా ఎంతోమంది చేస్తున్నారు. వారిలో నీవు కూడా ఒకడివిగా ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నేను నిన్ను పిలిచిన పిలుపు వేరు, నీ లైఫ్ స్టైల్ వేరు, నీ విధానం వేరు. నువ్వు ఉద్యోగం చేయడానికి నేను నిన్ను మనిషిగా జీవింప చేయట్లేదు.
నేను నీకు కూడా ఒక ఉద్యోగం ఇస్తాను. ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలకి రిటైర్మెంట్ ఉంది, నేను నీకు ఇచ్చే ఉద్యోగానికి రిటైర్మెంట్ లేదు, నువ్వెప్పుడూ ఉద్యోగం చేస్తూనే ఉంటావు. ఆ మాట హృదయ విదారకంగా నాకు కన్నీరు వచ్చి, రిటైర్మెంట్ లేని ఉద్యోగం ఏంటి అని ఆలోచిస్తే, నీవు నా సేవ చేయటమే రిటైర్మెంట్ లేని ఉద్యోగం, అంతము లేనటువంటి ఉద్యోగం, నిరంతరము మరణం లేకుండా జీవిస్తూ నన్ను మహింపరిచే ఉద్యోగం ఎంత గొప్పది అని నాకు వినపడింది. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలలో ఈ విషయాలు ఉన్నాయి. 16-17 లోకంలో ఉన్నదంతా జీవుడం, శరీరాశ, నేత్రాశ, జీవగుడ్డంబము, ఇవన్నీ తండ్రి మూలముగా పుట్టినవి కావు. అయితే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. అది చాలా గొప్ప మర్మం. అది దేవుని చిత్తమును జరిగించు. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో ఈ విషయం, ఎందుకంటే మళ్ళీ చెప్తే బాగుండని కొందరు అనుకున్నారు కనుక ఆ విషయం, ఆ రిఫరెన్స్ మళ్ళీ చెప్పాను కనుక 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాల్లో లోకమును దాని ఆశను గతించిపోవును. కాబట్టి అక్కడ ఉంది, లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవడము, లోకమును దాని ఆశ గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించోడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తమును జరిగించుట అనేది ఒక ఉద్యోగం అని మనం అనుకుంటే దానికి రిటైర్మెంట్ ఉందా? నిరంతరము చేయటమే, దానికి రిటైర్మెంట్ అనేది లేదు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మనం చేసే సేవ ఏమి సేవ అనుకుంటున్నారు? పత్రికలు పంచడమా? అవసరం లేదు. సాక్ష్యాలు చెప్పడమా? అసలు అవసరమే లేదు. మరి ఇంకేంటి? పాడడమా? అవసరం లేదు. చదవడమా? అవసరం లేదు. స్వార్థ చెప్పడమా? అవసరం కాదు. మరి ఏమిటి అవసరం? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉంది కదా, భూత వర్తమాన భవిష్యత్ కాలం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఆయన్ను స్తుతిస్తున్నారు. అది నిరంతరాయముగా కొనసాగించేటువంటి సేవ. ఆ సేవలో నీవును ఉండి సేవ చేయాలి. ఇది అద్భుతమైనటువంటి ఉద్యోగం, ఇది అద్భుతమైనటువంటి పరిచర్య. నేను ఇంకా నాకంటే శ్రేష్ఠులు బ్లైండ్స్ ఉన్నారు కదా ప్రభు అంటే, ఎవరికి ఉండే విధానం వారికి ఉంది. నీవు మాత్రం ఈ లోకంలో ఉద్యోగం చేయలేని ఆశను నువ్వు కోకటి వేళ్లతో పెళ్ళగించు, అది నీకు అవసరం కాదని ప్రభువు చెప్పారు. దేవుడు తన దూతల ద్వారా దర్శనమిస్తాడు, మాట్లాడతాడు. అప్పుడు నేను పశ్చాత్తాపడి మా తాతయ్యను గుర్తు చేసుకున్నాను. ఆయన ఎన్నోసార్లు చెప్పేవాడు కదా, ఒక్కసారి కాదు, 10 సార్లు కాదు. ఆయన చెప్పి చనిపోయిన తర్వాత, ఇన్ని రోజులకి యవనస్తుడైన తర్వాత దేవుడు ఈ రీతిగా నాతో వర్తమానం ఇస్తూ ఉన్నాడు. ఈ లోకంలో ఉన్నది అంతా నేత్రాశ, జీవడం, శరీరాశ, ఇవన్నీ అంతమైపోతాయి. నిరంతరము కొనసాగించే పరిచర్య నీకు ఇస్తున్నాను. అది నువ్వు ఎల్లప్పుడూ చేసే పరిచర్య. ఎండ్లెస్గా ప్రైజ్ చేయటం, ఎండ్లెస్ ప్రైజింగ్, నిత్యము ఆరాధన, నిత్యము స్తుతి, స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం అని చెప్పుకోవడం. పరలోకంలో దేవదూతలతో కలిసి ప్రభువును స్తుతించే ఒక నిరంతర పరిచర్య. ఈ లోకంలో కొంతకాలం పరిచర్య చేస్తాం, చనిపోయిన తర్వాత కూడా పరలోకంలో పరిచర్య చేస్తాం. అది దేవుని పిల్లలకు దేవుడిచ్చిన ఆధిక్యత. అంటే నన్ను గురించి అందరేమో ఇలాంటి వాడు పుట్టి ఉండకపోయినా బాగుండు, ఎందుకు పుట్టాడో అర్థం కాదు, ఇతడు వలన ఎవరికీ ఉపయోగం లేదు అనుకుంటే
నేను ఇందాక ప్రార్థన ఆరాధనలో చేసినట్లుగా నేను అనేక సార్లు ధ్యానం చేస్తూ ఉండేవాడిని. ప్రభువా, నన్ను చూసి ఎవరు సంతోషిస్తారు? నన్ను చూసి అందరూ అసహించుకుంటారు, నన్ను చూసి అందరూ ద్వేషిస్తారు. ఎవరికి ఉపయోగం లేనివాడిని, ఎందుకు పనికిరాని వాడిని, చెత్త లాంటి వాడిని, పిచ్చివాడిని, చేతిలో చిత్తు కాగితం లాంటి వాడిని, ఎవరికి ఉపయోగం నా వలన? ఆ విధంగా నేను కొన్నిసార్లు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, నువ్వు మనుషులకు ఉపయోగం లేదు కానీ నీ వలన నాకు ఉపయోగం అవుతావు. నా వలన మనుషులు కూడా నీ మాటలు వింటారు. నీ మాటలు అంటే నా మాటలు నీలో నుండి వినపడతాయి అని ప్రభు ఒక ప్రత్యేక శైలిలో ఆయన వాడుకుంటున్నాడు. ఆత్మనేత్రం ఇచ్చి అద్భుతంగా పాటలు వ్రాయడం, పాటలు పాడటం, పాటలకు వాద్య సంగీతం సమకూర్చుకోవడం. నేను చెప్పకుండా మీరు క్రియాపూర్వకంగా చూస్తున్నారు కదా. ఇంకా మంచి కీబోర్డులు కూడా వాయిస్తాం, పెద్ద పెద్ద యమహాలు, మరి అన్నీ ఆర్కెస్ట్రా 4తో కూడా ఇందాక సంగీతాన్ని వాయించాను. ఇందాక వచ్చిన వారికి తెలుసు అది. ఇన్ని విద్యలు ఎవరు నేర్పించారు నాకు? పరమ గురువు అయిన యేసయ్యే నేర్పించారు. ఈ లోకంలో ఉన్నవారికి వచ్చా ఇలాంటి విద్యలు? సంగీతాన్ని వాయించగలిగితే పాడటం రాదు, పాడగలిగితే సంగీతం వాయించడం రాదు. ఒకవేళ సంగీతం వాయించడం, పాడటం కానీ వచ్చితే వాక్యం బోధించడం రాదు. ఇవన్నిట్లో చూసినప్పుడు నాకైతే ఏమీ రాదు. వాక్యం రాదు, పాటలు రావు, సంగీతం రాదు, ఏమీ రాదు. ఎందుకు? నేను శూన్యంలో ఉన్నటువంటి ఎందుకు పనికిరాని వాడిని. నేను అనుకుంటాను చాలాసార్లు, అందరూ ప్రతి ఒక్కరు దేనికైనా ఉపయోగపడతారు, నేను ఎందుకు ఉపయోగం లేని వాడిని? ఐ యామ్ జీరో, యు ఆర్ హీరో అని ప్రభుతో చెప్తుంటాను. నీవు హీరోగా ఉండి ఈ జీరోలోకి వచ్చినప్పుడు ఈ జీరోని హీరోగా మార్చే శక్తి నీకు ఉంది. కాబట్టి ఉన్నా నీ పనే. ఇక్కడి నుంచి విడిచి ట్రాన్స్ఫర్ అయి పరలోకానికి వస్తే అక్కడ నీ పనే. నీవు నాలో ఉంటే నాలో నీ క్రియలు జరుగుతూ ఉంటాయి ప్రభు అని నేను దేవుని మహింపరుస్తూ ఉంటాను. క్రీస్తునందు ప్రియులారా, మరి ఈ సంగీత పరిచర్యను కూడా అద్భుతంగా వాయించడము, మరి అనేక విధాలుగా పాడడం, మరి పాటలు కూడా వ్రాయటం, ఇవన్నీ కాకుండా వివేచన వరం కూడా ఇచ్చాడని మీకు తెలియజేశాను. భూదిగాంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండుడి ప్రభువు చెప్పాడు. దేవుని కోసం మనం దేవుడు చేసిన మేలును చెప్పడం, ఆయన సేవా విధానం, అమూల్యమైన సేవకు ఎలా పిలిచాడో అంతకంటే ధన్యత ఇంకేమీ లేదు. నేను ఎవరికీ అవసరం లేనివాడు నేను అనుకుంటున్నప్పుడు నీవు నాకు అవసరమైన వ్యక్తివిగా ఉన్నావని ప్రభు నాతో మాట్లాడాడు. నీకు అవసరమైతే ఇంకా కావాల్సిందే ఉంది ప్రభువా. తెలియకముందు నేను ఉద్యోగం చేసుకోవాలనుకున్నాను, నువ్వు మాట్లాడేవు కనుక నీ పని చేస్తానని నేను ఒప్పందం చేసుకున్నాను. నా పరిచర్య స్వార్థ పరిచర్య. సంఘాలను బలపరచడం, వీధి మీటింగులు పెట్టడం, సంఘాల్లో ఎవరు ఎలా ఉండాలో, సంఘానికి వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉండాలో వాటిని బలపరచడం, ఎలా ఆరాధన చేయాలో చెప్పడం, ఈ పరిచర్య దేవుడు నాకు అప్పగించాడు. కారణం, ఇన్ని టాలెంట్స్ ఎలా వచ్చాయంటే ఆత్మనేత్రాన్ని దేవుడు తెరిచాడు. అది తెరవలేదు అనుకోండి, ఇందాక నేను మీకు చెప్పాను కదా, అదే సేమ్. ఏంటి? పిచ్చివాని చేతిలో చిత్తు కాగితం లాంటి వాడిని. కానీ అలాంటి వాడిని ఒక ప్రత్యేకమైన వెలుగులో దేవుడు నడిపిస్తున్నాడు. ఆయన వెలిగించాడు, నేను వెలిగించబడ్డాను. ప్రభునందు ప్రియులారా, నేను అనుకున్నాను సాతానా నాలో నుంచి పో పో అని కొన్నిసార్లు నేను అంటూ ఉంటే ప్రభువుని ఎరిగిన తర్వాత నాకు ఒక స్వరం వినపడింది. సాతాను నువ్వు పొమ్మని అవసరం లేదు, దేవా నువ్వు నాలోకి రా అని పిలు, నీలోకి నేను వచ్చేటప్పుడే వాడు బయటికి వెళ్ళిపోతాడు. ప్రత్యేకంగా వాడు నువ్వు పొమ్మని అవసరం లేదు.
నువ్వు నాలోకి రా ప్రభు అని నువ్వు పిలిస్తే నీలో ఉన్న సాతానుడు బయటికి వెళ్ళిపోతాడు. ఇద్దరు మాత్రం కలిసి ఉండరు. అలాంటి విధానంలో దేవుడు ఎప్పుడైతే ప్రభువుని పిలిచానో సాతానుడు వెళ్ళిపోయాడు. ఆ సాతానుడు అప్పుడు దాకా నా మనోనేత్రాలకి గురుడితనం కలిగిస్తే యేసయ్య రాగానే నీతి సూర్యుడు ఉదయించాడు. ఆయన నా ఆత్మనేత్రాన్ని వెలిగించాడు. నేను ఇప్పుడు అంధుడిని కాను, ఆనందుడిని. దేవునికి స్తోత్రం. ఆనందుడిని, ఎంతోమందిని ఆనందింపచేసే వరాలు ప్రభు ఇచ్చారు. గమనించండి క్రీస్తునందు ప్రియులారా, చాలామంది ఇప్పుడు నేను అంధుడిని కాను, ఆనందుడిని అని ఎవరైనా అనుకుంటే చాలామందికి శరీర నేత్రాలు ఉన్నాయి కానీ ఆత్మనేత్రం లేదు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మీరు చూసుకోండి, అక్కడ ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనంలో స్పష్టంగా ఉంది. ఎంత మర్మమో చూడండి. 43వ అధ్యాయం 8వ వచనం, కన్నులుండి అంధులైన వారిని, చెవిలుండి బదిరులైన వారిని తీసుకొని రండి. వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 8వ వచనం, కన్నులు లేక అంధులైన వారిని తీసుకురమ్మంటున్నారు ఈలోక డాక్టర్లు. కానీ బైబిల్లో మనం కన్నులు ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరంట? అంధులు, అంటే నేత్రాలు లేని గురుడివారు. కన్నులుండి అంధులైన వారిని, చెవిలుండి చెవిటి వారిని, బదిరులైన వారిని నా సన్నిధిని హాస్పిటల్కి తీసుకురండి, నేను బాగు చేస్తాను. కన్నులుంటే ఎలా అంధులు అవుతారు? మీరు వెళ్ళి మీకు సంబంధించిన సమీపంలో ఐ స్పెషలిస్టులకు చెప్పండి ఈ విషయం. కన్నులు ఉన్నాయంట అంధులు అని చెప్తుంది బైబిల్లో. ఒక ఆయన చెప్పారు, అది రైటేనా సార్ డాక్టర్ గారు అని అడగండి. ఆయన ఏమంటాడంటే, కన్నులు ఉంటే అంధులు ఎలా అవుతారు? మీరు ఎందుకు విన్నారు ఆ మాట? కన్నులు ఉండే అంధులు కారు అంటే ఇప్పుడు ఆయన ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, ఆయన కూడా అంధుడే, అందుకని ఆ మాట అన్నాడు. కన్నులుండి అంధులైన వారు ఉన్నారంటే ఆయనకు అది అర్థం కాలేదంటే ఆయన కూడా అంధుడే. ఈ లోకంలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు లేక ఇంకా చాలామంది రక్షణ లేకుండా ఎంతమంది ఎన్ని ఉద్యోగాలు చేస్తున్నా, ఎంత మిలిటరీ సైనికులైనా, లారీలు నడుపుతున్నా, బస్సులు నడుపుతున్నా, ప్రతి రంగంలో రక్షణ లేకుండా ఎవరు ఎన్ని పనులు చేసినా వాళ్ళందరూ అంధులే. ఎందుకని? వాళ్ళు ఎందుకు అంధులయ్యారు? 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2వ కొరింథీ పత్రిక మీరు చదవకపోయినా తీసి చూసుకోండి మనసులో. 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ యుగ సంబంధమైన దేవత అనగా సాతాను, ఘట సర్పం, అపవాది, అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడితనము కలుగజేశారు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, ఆత్మనేత్రములకు అంధత్వం కలుగజేసిన కారణము చేత యెషయా రాశాడు, కన్నులుండి అంధులైన వారంటే ఎవరు? యుగ సంబంధమైన దేవత ద్వారా గురుడివారుగా ఉన్నవారు. ఏది చూడకూడదో దాన్ని చూడటమే గురుడితనం. దేవుడు ఏదైతే మీరు చూడకూడదని చెబుతున్నాడో దాన్ని చూడటం గురుడితనం. ఏది తినకూడదని చెబుతున్నాడో దాన్ని తినటమే గురుడితనం. ఏది ముట్టకూడదని చెబుతున్నాడో దాన్ని ముట్టడమే గురుడితనం. ఏది తాగకూడదని చెబుతున్నాడో దాన్ని తాగడమే గురుడితనం. యుగ సంబంధమైన దేవత మనుషుల ఆత్మనేత్రాన్ని మూసివేశాడు. అయితే రక్షించబడిన వారు కొందరికి ఆత్మనేత్రం దేవుడు తెరిచాడు. ఒకప్పుడు నీవు లోకంలో తిరిగావు, తాగావు, తిన్నావు, లోకస్తులతో ఆడావు, పాడావు, సంతోషించావు. ఇప్పుడు చిచి అని వాటన్నిటిని విడిచి ప్రభు దగ్గరికి వచ్చావు. కారణం నీ నేత్రం తెరవబడింది. మన నేత్రాలు అద్భుతంగా తెరవబడినవి గనుక మనం అంధులము కాము, ఆనందులము. క్రీస్తునందు ప్రియులారా, గమనించండి, వెలుగులలో 2 వెలుగులు ఉన్నాయి. వాటిని నేను మీకు చెప్పాలి. మీరు అందరూ ఏమనుకుంటారు? ఒకే వెలుగు ఉంది అనుకుంటున్నారు. అవును కదా, ఒకే వెలుగే కదా, 2 వెలుగులు ఎక్కడ ఉన్నాయి అనుకుంటాను.
వెలుగులు రెండు ఉంటాయి. మనిషికి శరీర నేత్రం ఉంది, శరీర సంబంధమైన వెలుగు ఉంది. ఆత్మనేత్రం ఉంది, ఆత్మ వెలుగు ఉంది. ఎలా చెప్పగలమంటే మీరు ఈ విషయాలన్నీ చూడండి. నేను చెబుతున్న రెఫరెన్స్లు మీరు చదవకపోయినా వాటిని మీరు మనసులో చూస్తూ ఉండండి. నేను చెప్పిన విషయాలు బెరయా దేశస్థులు పౌలు గారు వాక్యం చెబుతున్నప్పుడు లేఖనములు అలా ఉన్నవో లేవో పరిశీలన చేసేవారు. మీరు కూడా అలా పరిశీలన చేయండి. ఆది కాండంలోకి రండి, 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఆది కాండం 1వ అధ్యాయం 3వ వచనం, లెట్ దేర్ బి ఏ లైట్, దేర్ వాజ్ లైట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అది తెలుగులో అర్థం ఏంటంటే అప్పుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగాను. దాన్ని గమనించండి. వెలుగు కమ్మని పలికినప్పుడు వెలుగయింది. ఇది మోషే ద్వారా వ్రాయబడిన వెలుగు. ఇప్పుడు వెలుగు కమ్మని పలకక ముందు ఏముంది? వెలుగు కమ్మని పలకముందు చీకటిగా ఉందని కొందరు మనసులో అనుకున్నారు, కొందరు చిన్నగా అంటున్నారు. చీకటిగా ఉంది. ఇది నిజమా? ఇది తప్ప రైటా? ఏది కరెక్ట్గా చెప్పాలి? నేను చెబుతాను ఈ విషయంలో. దీన్ని నిజము అని చెప్పవచ్చు, ఇది తప్పు అని కూడా చెప్పవచ్చు. అంటే రెండిటికి కూడా వర్తిస్తుంది. ఇది టోటల్గా నిజమని చెప్పడానికి వెలుగు ఉంది అని చెప్పటమే నిజం. దేవుడు వెలుగు కమ్మని పలకక ముందు చీకటిగా ఉన్నదనేటువంటి ఒక కోణం నిజమే, కానీ ఇంకొక కోణంలోకి పోతే అది వెలుగు ఉన్నది అనే సంగతి కూడా నిజమే. ఎలాగ నిజం? అసలు దేవుడెవరు? దేవుడెవరు తెలుసుకుంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన మీకు ప్రకటించు వర్తమానమేమనగా గాడ్ ఈజ్ లైట్. మేము ఆయన వలన విని, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏంటంటే డాష్ పూర్తి చేస్తారా? ఏముంది అక్కడ? దేవుడు. అది ఇప్పుడు చెప్పండి. దేవుడు వెలుగు కమ్మని పలకక ముందు వెలుగు ఉందా లేదా? వెలుగు ఉంది. ఆ వెలుగు ఏ వెలుగు? ఆ వెలుగు దేవుడే. అయితే వెలుగు లేదు అన్నది తప్ప, అది కూడా రైటే. అంటే ఒక వెలుగు ఉంది, ఒక వెలుగు లేదు. అది మనం గ్రహించాలి. భౌతికమైన వెలుగు లేదు, ఆత్మ సంబంధమైన వెలుగు ఉన్నది. భౌతికమైన వెలుగు ఎందుకు లేదు? ఆయన ఏం చేశాడు? దేవుడు సృష్టించేసిన తర్వాత పగటిని ఏలుటకు సూర్యుని, రాత్రిని ఏలుటకు చంద్రుని కలుగజేశారు. ఇవి జ్యోతులు అన్నాడు. పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి. ఈ జ్యోతులకు ముందు అసలైన జ్యోతి దేవుడే. ఆయన సృష్టికి ప్రారంభానికి పూర్వమే ఉన్నాడు. ఆయన వెలుగయ్యే ఉన్నాడు. మరి వెలుగైనప్పుడు వెలుగు ఎందుకు కలిగించాడు మళ్ళీ అంటే? అప్పుడు శరీరాలు లేవు. శరీరాలకి వెలుగు కావాలి కదా. శరీరం కోసమైన వెలుగును కలిగించాడు, సూర్యుని చంద్రుని. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగిన అంటే అర్థం ఏంటంటే, మట్టితో శరీరాలను చేశాడు, మానవ జాతిని చేశాడు, పశుపక్షాదులను చేశాడు. వీటికి ఏం కావాలంటే సూర్యుడు కావాలి, చంద్రుడు కావాలి, కరెంటు కావాలి, ఆయిల్ దీపాలు, అన్నీ వెలుగు కావాలి. ఈ వెలుగును శరీరం కోసం దేవుడు కలిగించాడు. సూర్యుని, చంద్రుడిని. సైన్స్ ఉత్పత్తి అయిన తర్వాత, సైన్స్ డెవలప్ అయిన తర్వాత కరెంటు, విద్యుత్, ఇదంతా దేవుడు కలిగించితే కలిగిందా, లేక తనంతట తాను కలిగిందా? ఈ వెలుగు దేవుడు కలిగించాడు కాబట్టి ఇది కలిగింది. అయితే దేవుడు చేసిన వెలుగు, దేవుడు అంటే ఇక వెలుగే. దేవుడు అనే వెలుగు ఉంది, దేవుడు చేసిన వెలుగు ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు అనే వెలుగుకు అంతం లేదు, కానీ దేవుడు చేసిన వెలుగు అంతం అయిపోతుంది. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. దేవుడనే వెలుగుకు అంతం లేదు. దేవుడు చేతి పనితో చేశాడే,
జ్యోతులు, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ నశించిపోతాయి, శరీరాలు కూడా నశించిపోతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం. 29. ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి వచ్చి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశ నక్షత్రములు రాలును. చీకటి ఏర్పడుతుంది, సృష్టి మొత్తం పోతుంది, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఏది ఉండదు. ఎందుకంటే ఆయన కలిగించాడు, తర్వాత తీసివేశాడు. మీకు ఉదాహరణకు చెప్పాలంటే రాత్రుల్లో 0 బల్బు వేసుకుంటాం, లైట్లన్నీ ఆపి, తెల్లారి మళ్ళీ సూర్యుడు వచ్చేటప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఆపివేస్తాం. అలాగే కొంతకాలం మాత్రమే వీటిని దేవుడు ఉంచాడు, తర్వాత ఈ వెలుగు ఉండదు. మీ కళ్ళతో చూస్తున్న ఈ వెలుగు ఉండదు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు మొత్తం నేలమట్టం అయిపోతాయి, చీకటమయమైపోతాయి. ఈ వెలుగు నిజమైన వెలుగా? ఈ వెలుగు సత్యమైన వెలుగా? ఈ వెలుగు శాశ్వతమైనదా? ఇది జీవపు వెలుగా? నో 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 కానే కాదు. అయితే ఒక వెలుగును మీకు పరిచయం చేస్తాం. యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. అక్కడ వెలుగుకు ఒక విశేషణ చెప్పబడింది. 1వ అధ్యాయం 9వ వచనం. నిజమైన వెలుగు ఉండెను. చూడండి, దాన్ని ఆలోచించండి. నిజమైన వెలుగు ఉండెను. దీంట్లో ఒక మర్మాన్ని మీకు చెప్తాం. ఆదికాండం 1:3లో, ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలోను, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలోనూ కూడా ఉన్న విషయం ఏంటంటే వెలుగు అనే మాటలు ఉన్నాయి. అక్కడ ఇక్కడ కూడా వెలుగు అనే మాట ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన వెలుగు ప్రక్కన కలిగెను అనే మాట ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనంలో ఉన్న వెలుగు ప్రక్కన ఉండెను అనే మాట ఉంది. అంటే రెండు ఒకటే అర్థమా? కలిగినన్న ఉండినన్న ఒకటేగా అనుకుంటారా? కొన్ని పర్యాయ పదాలు ఉంటాయి, ఒకే మాటకి 4-5 అర్థాలు. కూడు, బువ్వ, అన్నం అన్నీ ఒకటే, వేరు వేరా? అంతా ఒకటే. అయితే కలిగినన్నా ఉండినన్నా కూడా ఒకటే అంటారా? కలిగిను అంటే వేరు, ఉండినంటే వేరు. గమనించాలి. ఉండెను అనేది శాశ్వతాన్ని గుర్తిస్తుంది. నిరంతరం, శాశ్వతం, ఎల్లప్పుడూ, నిత్యము, ఎండ్లెస్ లైట్, అది అంతము కానిది. ఉండెను. ఐయామ్ దట్ ఐయామ్, నేను ఉన్నవాడను అనువాడను అని మాట్లాడిన ఆ వెలుగే అది. ఉండెను, ఉంటున్న వెలుగు, అది అంతము లేని వెలుగు. ఆ వెలుగుతో దేవుడు నన్ను వెలిగించాడు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగుతో నన్ను వెలిగించాడు. దేవుని నమ్ముకొని ప్రభువును ఆరాధించే వాళ్ళు ఉన్నట్లయితే వారిని కూడా వెలిగించాడు. ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ కరెంటు మనకు అవసరమా? ఏదో కొంతకాలమే అవసరం. తర్వాత వాటితో మనకు సంబంధం లేని రోజులు వస్తాయి. అప్పుడు కూడా మనం వెలుగులోనే ఉంటాం. కనుక 2 వెలుగులు ఏలుతున్నాయి ప్రపంచాన్ని. ఒకటి కలిగిన అనే వెలుగు, ఇంకొకటి ఉండెను అనే వెలుగు. ఏ వెలుగు అధికారంలో, ఏ వెలుగు ఆధిపత్యంలో నీవు నడిపించబడుతున్నావు? ప్రశ్న. ఇప్పటికీ కోటాను కోట్ల మంది కలిగిన అనే వెలుగుతోనే ఉంటున్నారు. ఆ వెలుగును చూచి అంతమైపోతున్నారు, చీకటిలోకి వెళ్ళిపోతున్నారు. ఉండిను అనే వెలుగుకు పేరు నిజమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు. ఆ వెలుగుకు జీవపు వెలుగు అనే పేరు కూడా ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో మరలా యేసు నేను లోకమునకు, అక్కడ యోహాను 8:12 ఏమంటే యేసు జీవపు వెలుగునే ఉంది. నన్ను వెంబడించేవాడు చీకట్లో ఉన్నాడు, ఒక జీవపు వెలుగు కలిగి ఉంటాడు. ఆయన జీవపు వెలుగు. కాబట్టి ఆ వెలుగు జీవపు వెలుగు, ఆ వెలుగు నిజమైన వెలుగు, ఆ వెలుగు శాశ్వతమైన ఇటర్నల్ లైట్, ఎల్లప్పుడూ ఉండే వెలుగు. విన్న వాళ్ళందరూ మనం చెప్పుదాం, తెలియని వారికి. కన్నులు ఉండే అంధులైన వారు ఎంతోమంది అంధకారానికి వెళ్ళిపోతున్నారు, నశించి నరకంలోనికి. అంధత్వం పోవాలంటే, చీకటి తొలగిపోవాలంటే
నీకు నీతి సూర్యుడు ఉదయించాలంటే ఉండెను అనే వెలుగును ధ్యానం చేయండి. నీతి సూర్యుడైన యేసయ్య ఆత్మనేత్రాన్ని అద్భుతంగా తెరిచి, ఈ లోకంలో అందులైన వారు ఎంతోమంది నశించిపోతున్నారు, శారీరకంగా కానీ ఆత్మీయంగా కానీ. భౌతికమైన అంధత్వం ఆయనకున్నప్పటికీ ఆత్మనేత్రాన్ని తెరిచి మర్మాలు చెప్పే బోధించే విధానం ఆయనలో నుంచి మీరు మాట్లాడుతున్నారు. వెలుగు అనేది ఎంత స్పష్టంగా చెప్పబడుతుంది. ఉండిను అనే వెలుగుకు ఎంతమందో రాలేక నశించుతున్నారు. కలిగిన అనే వెలుగు అందరూ చూస్తున్నారు. ఆ వెలుగు నీకు అవసరం కాదు. ఒకవేళ కొంతవరకు అవసరం అయితే అయి ఉండవచ్చు, కానీ ఆ వెలుగును కూడా దేవుడే చేశాడు. కానీ ఈ శరీరం ఉన్నంతవరకు ఇది అవసరమే, కానీ శరీరం తర్వాత దీనితో మనకు సంబంధం లేదు. యాత్ర ముగించిన తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, పరలోకం వెళ్ళినప్పుడు మనం చూసే వెలుగు అక్కడ సూర్యుడు కాదు, చంద్రుడు కాదు, విద్యుక్తి కాదు, కరెంటు కాదు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో బహుశా 18వ వచనం చదువుతూ ఉంటుంది. అక్కడేముందంటే 18, 19, 20 వచనాల్లో అక్కడ ఒక మాట ఉంటుంది. ఆ పట్టణమందు మరి గొర్రె పిల్లయే అక్కడ ఉన్నది, అక్కడ సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. ఆ గొర్రె పిల్లయే నిజమైన వెలుగు. ఆ నిజమైన వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు వరకు మీరేమనుకుంటున్నారు? నాకు కన్నులున్నాయి, మసకలు కూడా లేవు, రేచీకటి కూడా లేదు, నాకు కామెరలు కాలేదు, నీరు కాసులు లేవు, చక్కడాలు లేవు, ఏమీ లేవు, వైభవంగా ఉల్లిపాయ బత్తాకాయలాగా కనపడుతుంది, బత్తాకాయ గుమ్మడికాయలాగా కనపడుతుంది అని చెప్పుకుంటున్నారా? ఇదంతా మాయమైపోతుంది. కానీ నీ ఆత్మనేత్రం వెలిగించబడితే ఈ వెలుగుతో రాబోయే లోకంలో పనిలేని రాజ్యానికి వెళ్తాం. నేను ఇచ్చుచున్న సాక్ష్యం ఏంటంటే, ఈ వెలుగు నాకు లేకుండా చేసిన దేవుడు, ఒకవేళ అది ఎలా పోయిందో నేను క్లియర్గా చెప్పలేను, కానీ ఎందుకంటే నాకు తెలియనప్పుడే పోయింది. కానీ ఈ లోకపు వెలుగు నాకు లేదు, కానీ జీవపు వెలుగు, నిజమైన వెలుగు, శాశ్వతమైన వెలుగు, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని ఆ వెలుగు నా ఆత్మనేత్రం వెలిగించింది. అది ఉండినో అనే వెలుగు, అది నిజమైన వెలుగు, అది జీవపు వెలుగు, అది శాశ్వతమైన వెలుగు. క్రీస్తునందు ప్రియులారా, నా పట్ల దేవుడు ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. కనుక దేవుడు నాకు తోడై ఉండి ఆయన సాక్షిగా నన్ను వాడుకొనిచున్నాడు. ఆయన సేవ చేసే గొప్ప ధన్యత నాకు ఇచ్చాడు. నేను గవర్నమెంట్ వాళ్ళకి పనికిరానని చింతపడుతూ ఉంటే, గవర్నమెంట్ వాళ్ళు నిన్ను తీసేస్తారయ్యా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత, నేను నిన్ను తీసివేయకుండా ఉంచుకుంటా. నిన్ను ఎప్పుడు తీసేయను నేను. నువ్వు నాకు ఎల్లప్పుడూ కావాలి. కానీ నీవు నాకు కావాలని నువ్వు నాతో అంటే, నీవు నాకు కావాలి ప్రభువా అని నీవు కానీ అంటే, నేను నిన్ను ఎల్లప్పుడూ కావాలని నేను కూడా నిన్ను కోరుకుంటున్నాను. ఒక్క అడుగు నా కోసం ముందుకు వేస్తే 10 అడుగులు నీ కోసం నేను ముందుకు జరుగుతాను. నిత్య నిబంధన అని ప్రభువు నాతో. నా సాక్ష్యంలో ముఖ్య అంశం ఏమి గమనించారు? మీ అందరికీ నేత్రాలు ఉన్నాయి, నాకు కూడా నేత్రాలు ఉన్నాయి. చివరికి తేల్చిన విషయం ఏంటంటే, మీకున్న నేత్రాలు అయితే నాకు లేవు, కానీ మీకు తెలియని నేత్రం నాకు దేవుడిచ్చాడు. రక్షణ పొందిన వారు ఎవరైనా ఈ అనుభవం ఉంటే మీకు కూడా ఈ నేత్రాలు ఉన్నాయి. రక్షణ లేకుండా వినిన వారు కేవలము మీకున్న నేత్రాలతో మీరు పరలోకం చేరలేరు. దేవుని చూడడానికి, దేవుని రాజ్యం చేరడానికి ఆత్మనేత్రం కావాలి. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గురుడితనం కలగజేసిన కారణం చేత పరలోకము నుండి నేను నా సింహాసనాన్ని ఖాళీ చేసి మీ మధ్యకి వచ్చి మీ పాపశాపాలు నేను భరించి నా విలువైన పావన యవన రక్తాన్ని మీకోసం
ధారగా చెందించి ప్రాణాన్నే త్యజించి రక్తాన్ని దానం చేసి మీ ఎడల నా ప్రేమను ఉన్నతంగా మీకు చూపించిన నన్ను మీరు నిశ్చయంగా ఆరాధించాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ ఆరాధించాలి. ఆ ఆరాధన ద్వారా మీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. మీరు కొంచెం మటుకు చూస్తున్నారు, దేవునిని బహుగా ఆరాధించినప్పుడు ఉన్నతమైనటువంటి విధానంగా ఆయన్ని మీరు చూస్తారు. కనుక నేత్రాలు లేకపోయినా నిన్ను చూసే భాగ్యాన్ని ఆయనకి ఇచ్చిన ప్రభువా, నేత్రాలు ఉండి నేనేమేమో చూస్తూ ఉన్నాను, అవన్నీ నేను ఆలోచిస్తున్నప్పుడు నేను నీ దగ్గరికి చేరగలనా లేదని భయంగా ఉంది ప్రభు. వ్యర్థమైనవి ఎన్నో చూస్తున్నాను లోకంలో. అలా ఇదివరకున్న వారే చూసి పశ్చాత్తాపడ్డారు. 119 కీర్తన 37 వచనం చదువుకోండి మనసులో. 119 కీర్తన 37 వచనంలో ఈ విధంగా 37 వచనం, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. కీర్తనాకారుడు అంటున్నాడు, వ్యర్థమైనవి చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఎందుకు? ప్రశ్న, జవాబు. ఉండిను అనే వెలుగు అయిన నిన్ను నేను చూడాలంటే నేను వ్యర్థమైనవి చూడకుండా నేను ధ్యానించినప్పుడే నీ రాజ్యంలో నేను నిన్ను చూడగలను. కనుక వ్యర్థమైనవి సాతాను ద్వారా కలిగే సంఘటనలు, వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. ఒకసారి చూచి పతనమైపోయాను, ఇంకా చూడకుండా నేను ఉండటానికి నిన్ను చూడడానికి తీర్మానించుకుంటున్నాను అని కీర్తనాకారుడు చెప్తా ఉన్నాడు. 101వ కీర్తన 3వ వచనంలో కూడా కమిట్మెంట్ చేస్తున్నాడు. 101వ కీర్తన 3వ వచనం, అక్కడ నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనను. కమిట్మెంట్. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యాన్ని ఉంచుకోనను. ఉంచుకుంటే ఏం జరుగుతుంది? ప్రశ్న. ప్రభు బోరు శబ్దం నీకు వినపడదు, ఎత్తబడే సంఘంలోకి నీ వెళ్ళవు. కనుక దుష్ట కార్యాలు మీ కళ్ళతో మీరు చూస్తున్నారేమో. సంఘంలోకి వచ్చిన వారు ప్రభు బోర శబ్దం వినే రోజులు వచ్చాయి. పవిత్రంగా మిమ్మల్ని మీరు ప్రభువుకి అర్పించుకోండి, సమర్పించుకోండి. ఆ కళ్ళు లేని అంధుడు నిష్ప్రయోజకుడైన ఆయన చాలా బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు బ్రతికించి నీవు జీవింపజేసి నీ సేవకుడుగా రిటైర్మెంట్ లేని ఉద్యోగం ఆయనకి ఇచ్చావని ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నారు. ప్రభువా, నేను కూడా నీకు సాక్షిగా ఉండాలి. అపవిత్రమైన దృశ్యాలు చూడకుండా నా మనోనేత్రాలు నిన్ను నిలుపుకొని నీ కోసం సాక్షిగా, అవసరమైతే హతసాక్షిగా నీ కొరకు జీవించడానికి నేను తీర్మానం చేసుకుంటానని ఎవరైతే ప్రభు కొరకు తీర్మానం చేస్తారో వారు దైవ దర్శనం చూస్తారు. పరలోకం ఎలా తెరవబడుతుందో, అక్కడ దేవదూతలు ఎలా స్తుతిస్తున్నారో అన్నీ మీరు చూడబోతున్నారు. క్రీస్తునందు ప్రియులారు, గమనించండి. మరి ఎందుకంటే ఈ భయంకర దినాల్లో అన్నీ వ్యర్థమే కనబడుతున్నాయి. వాటిని మెన్షన్ చేసి చెప్పనవసరం లేదు. మీకు ఎలా వ్యర్థమైనవి మీకు కనిపిస్తున్నాయో మీకే తెలుసు. చెప్పించుకునే అంత అజ్ఞానులు కారు మీరు, అన్నీ తెలుసు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయంలో కూడా మరి 3వ వచనంలో కూడా ఉన్నాయి. 4వ అధ్యాయం 3వ వచనం, 1 పేతురు 4:3, పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు ఇంకా మీరు జరిగిస్తున్నారా? ఇవన్నీ చేటుకు గతించిన కాలమే చాలు. ప్రభువా, నేను అంధకారం అనే ముసుగులో ఉండి ఇవి కొన్ని నేను జరిగిస్తున్నాను, వద్దని నాతో చెప్పి నన్ను తృప్తిపరిచి నీ బిడ్డగా మార్చుకోవడానికి ఇష్టపడిన దేవా, ఇంటి దగ్గర ఉంటే నేను ఈ మాటలు వినలేక పోగొట్టుకొని పాతాళ వశమైపోయేటువంటి అంధకారంలో వెళ్ళిపోదును. ఇలా నాతో నీవు ప్రేమతో మాట్లాడినందుకు స్తోత్రాలని యేసయ్యతో చెప్పండి, పరమ తండ్రితో చెప్పండి. ఆయన ఎల్లప్పుడూ ఆరాధించండి. ఆయన ఎల్లప్పుడూ దేవదూతలు ఆరాధిస్తున్నట్టు మనం కూడా చేద్దాం. లాస్ట్లో ఎన్నో సంఘటనలు నా పట్ల జరిగాయి. ఒక కన్నీరు వచ్చేటువంటి ఒక సంఘటన చెప్పి లాస్ట్గా ముగిస్తాం, వినండి. నా కళ్ళు కనపడడం చాలామంది లోకనేత్రాలు లేని దొంగలో కూడా ప్రయాణాల్లో నా బ్యాగ్ వైపు నా వైపు చూస్తూ ఏ విధంగా అయినా మోసం చేయాలని అనుకుంటూ ఉంటారు.
ఒకసారి జరిగిన సంఘటన ఏంటంటే, రైల్వే స్టేషన్, నేను అప్పుడు ఇంకా సేవ చేయట్లేదు, స్టూడెంట్గా ఉన్నా. అప్పుడే దేవుని కృప నా పట్ల ఎక్కువగా ఉంది. రైలు దిగి నేను స్టేషన్ దగ్గర ఆటో ఎక్కడానికి బయటకు వచ్చాను. ఇప్పుడు ఆటోలు ఉండవు, బస్ స్టాండ్కి మీరు ఎలా వెళ్తారు? 2 గంటలైంది టైం. బస్ స్టాండ్లోనే ఇక్కడే రైలు స్టేషన్లో ఉండండి అని ఎవరు అన్నారు. ఒక రిక్షా అతను నేను తీసుకెళ్తాను మిమ్మల్ని అని, అతను బాగా తాగి ఉన్నట్టున్నాడు, రిక్షాలో కూర్చోబెట్టుకున్నాడు. బస్ స్టాండ్కి తీసుకెళ్లకుండా ఎక్కడో చీకటి గుహలోకి తీసుకెళ్ళాడు. అక్కడ ఎవరు లేరు. అక్కడ మరి అది ఎలాంటి సంగతో తెలియదు, అది గుహ రోడ్డో ఏదో కూడా తెలియదు. కానీ ఆయన చెప్పి నా బ్యాగు తీయబోతున్నప్పుడు ఆయనకి నా చుట్టూ అగ్ని మంటలు మండి, ఆయన భయంకరంగా మంటలు మండుతూ ఉన్నటువంటి శక్తి ఒకటి బయటకు వచ్చింది. అప్పుడు తను మరి నేనేంటి ఇక్కడికి తీసుకొచ్చాను, ఈయన ఎవరై ఉంటాడు అని, ఆయన బస్ స్టాండ్కి తీసుకెళ్ళమన్నాడు కదా అని మళ్ళీ నేను దిగుతూ ఉంటే ఇది బస్ స్టాండ్ కాదు కూర్చోండి అని, మళ్ళీ ఆ మంటలు మండిన తర్వాత బస్ స్టాండ్కి తీసుకొని వెళ్ళి ఇక్కడ దిగండి అని బస్ స్టాండ్లో కూర్చోబెట్టాడు. డబ్బులు ఇవ్వబోతుంటే నాకు డబ్బులు వద్దు, నేను ఒక దుర్మార్గుడిని, నన్ను క్షమించండి. దేవుడు లేడని వాదించిన ఒక నాస్తికుడిని, దేవుడు ఉన్నాడనే సత్యం నాకు ఈ రాత్రి అర్థమైంది. మీ చుట్టూ ఒక దేదీప్యమైన ఒక వెలుగు మీతో ఉంది, మంటలు వస్తూ ఉన్నాయి. నేనేమైపోతానని భయంతోనే ఇక్కడికి తీసుకొచ్చాను. దేవుడు ఉన్నాడు నమ్మమన్నప్పుడు నమ్మలేదు, కేవలం మీరేమి చెప్పకుండా మిమ్మల్ని చూసి నేను దేవుడు నమ్ముకుంటున్నాను అని చెప్పి పశ్చాత్తాపడి డబ్బులు తీసుకోకుండా వెళ్ళిపోయిన సంఘటనలు ఇలాంటివి ఎన్నెన్నో నా పట్ల ఉన్నాయి. 1 కాదు, 2 కాదు, 10 కాదు. ఎక్కడికక్కడే బస్సు దిగితే చీకట్లో ఎవరో ఒకరు వచ్చి స్కూటర్ మీద మోటార్ సైకిల్ మీద తీసుకొని పోయి అక్కడ నన్ను వదిలిపెడతా ఉంటారు. కనుక విశ్వాసం అనేటువంటిది మరి నిరీక్షించబడినటువంటి అదృశ్యమైన దాన్ని ఉన్నదాన్ని నమ్ముటకు రుజువైనది విశ్వాసం. ఈ విశ్వాస యాత్రలో కొన్నిసార్లు కొన్ని దెబ్బలు అంతరాయాలు సాతానుడు కలిగించినా నేను చెప్పిన దానికంటే మరీ ఎక్కువగా దేవుడు నాకు చేస్తాడు. ఇంకా ఎంత చేస్తాడు నన్ను నమ్మకం అంటే, నన్ను ఏదో ఒక అగాధ కోపంలో ఎవరైనా వదిలిపెట్టినా నన్ను బయటకు ఆయన తీసుకొని వస్తాడు. అలాంటి నిరీక్షణతో ఆ ప్రభు పరిచర్య చేస్తున్నాను. క్రీస్తునందు ప్రియులారా, లాస్ట్లో గమనించి ఎంత విశ్వాసం అంటే నిజంగా ఇది చెబితే మీకు విశ్వాసం పెరుగుతుంది. ఇది నా విషయం కాదు, కానీ ఒక భక్తుని సంగతి 1 నిమిషంలో చెప్తాను, ముగించుకుందాం. ఒక ఆయన ఉపవాస ప్రార్థన చేస్తూ మరి ఏదో ఒక కాయ కోసుకొని తిందామని అడవిలో ఆ కొమ్మను వేలబడుతుంటే పెద్ద అగాధంలోకి ఆ కొమ్మ ఉంది. అది చిన్నగా విరిగిపోతూ ఉంది, పెళ్ళ అంటూ ఉంది. ఇప్పుడు దాకా కన్నీటి ప్రార్థన చేశాను, వేలబడుతున్నాను, ఇది వదిలిపెడితే ఏదో ఒక లోయలో పాడైన నీటిలో పడిపోతాను, అక్కడ జంతువులు ఉన్నాయో సర్పాలు ఉన్నాయో తెలియదు. ప్రభువా, ఇదంతా సాతానుడు చేశాడా, తొందరపడ్డానా, నేనేమైపోతున్నాను ప్రభువా, అయ్యో నా ప్రభువా, మరణం నన్ను క్రమ్ముకుంది, ఇప్పుడు దాకా చేసిన ప్రార్థన ఏమైంది అని ఆయన పశ్చాత్తాపడతా వేలబడుతున్నాడు. కొమ్మ కొంచెం విరుగుతూ ఉంది, అది వదిలితే పెద్ద అగాధమైన పాడైన నూతిలో పడతాడు. స్వరం వినపడుతుంది, విశ్వాసంగా ఉన్నావా, విశ్వసిస్తున్నావా? అవును ప్రభువా. నువ్వు పూర్తిగా విశ్వసిస్తే సంకోచం లేకుండా, అనుమానం లేకుండా చేతులు వదిలిపెట్టు అని ఒక స్వరం. వదిలిపెడితే పడతానేమో, అనుమానంతో వదలొద్దు. నీ దేవుడు చేతకాని వాడు కాదు, నీ దేవుడు అసాధ్యుడు, అసాధ్యాల్ని సహజం చేసేవాడు. నీవు చేయాల్సిన పని వదిలిపెట్టి స్తోత్రం చెప్పు. అయ్యా, బ్రతికినా చనిపోయినా నీకోసమే ప్రభువా అని చేతులు విడిచిపెట్టి స్తోత్రం అని చెప్పాడు. అది వరకు ఆయన ఏ పచ్చిక మీద ప్రార్థన చేస్తున్నాడో అదే చోట మోకరించి ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, విశ్వాసంలో గొప్ప కార్యాలు జరుగుతాయి, జరగవు అని చెప్పుకునేటువంటి విధంగా ఉండే కార్యాలు కూడా జరుగుతాయి. కనుక నమ్మాలి, నమ్మితే కార్యాలు జరుగుతాయి. నా ద్వారా మీరు విన్న ఈ వాక్యం సాక్ష్యాలు అన్నీ ముఖ్యాంశము పరలోకం అనేది ఇంకొకటి ఉంది. అక్కడ నిరంతరం దేవుని సేవలో ఉండాలి.
ఈ ఉద్యోగాలు మనం ఈ యాత్ర ముగిస్తాం, మన పనులన్నీ సాధించుకుంటాం. నిరంతరము వెలిగే జ్యోతుల్లా పరలోకంలో దేవదూతులతో కలిసి మనం దేవుని స్తుతిస్తూ ఉండడానికి తెలియని వారికి మనం ప్రకటిద్దాం. బూదిగాంతం వరకు సాక్షులుగా ఉందాం. అవసరమైతే హస్తసాక్షులుగా చనిపోదాం. చనిపోయినా బ్రతికినా ఆయన కోసమే ఉందాం. నా మొదటి శ్వాస ప్రభు మొదటి శ్వాస నాలో ఊదాడు. నా తుది శ్వాస ఆయన కోసమే. ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పరిస్థితులు మారిన, ఆరోగ్యం తగ్గినా, ఏమి జరిగినా నా తుది శ్వాస వరకు ప్రభువులో సాగడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నం విఫలం కాదు, సఫలమవుతుందని నేను ప్రభువుని గురించి మీకు చెబుతున్నాను. నా కోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను చేస్తాను. ప్రభు చిత్తం అయినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా అక్క ద్వారా నేను ఇక్కడికి రావడానికి దేవుడు సమయం ఇస్తే దేవుడు తీసుకొస్తారు. పరిచర్య చేస్తున్న సేవకుడి కోసం కూడా, సంఘం కోసం ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. నా కోసం ప్రార్థన చేయండి. మీకోసం నేను చేస్తాను. దేవుడే మానవుడిగా వచ్చి శిలువ మీద తన రక్తం అంతా చిందించి, ఎవరు చేయని ప్రాణత్యాగం, రక్తదానం చేసి మనం తన కొరకు ప్రణాళికలో ఉంచుకున్న ఆ దేవునికి, ఆ ప్రభువుకు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.